నమస్తే సార్. No. సార్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని విన్నాను. సో, మరి ముఖ్యంగా డయాబెటిక్స్ అటాక్ అయ్యే వాళ్ళకి ఇదేమైనా ఉపయోగపడుతుందా? అసలు దీని యొక్క పూర్తి వివరణ ఏంటి సార్? యాక్చువల్లీ ఫాస్టింగ్ ప్రతి ఒక్కరికి అవసరం. హ్మ్. ఫాస్టింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ క్లీనింగ్ ప్రాసెస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, లైక్ సపోజ్ మీరు చూడండి, మీరు ఒక బైక్ నడుపుతున్నారు, బైక్ మీరు సర్వీసింగ్కి ఇస్తున్నారు. కార్ నడుపుతున్నారు, కార్ కూడా మీరు ఎవ్రీ 3 months 4 monthsకి లేకపోతే మ్యాక్స్ టు మ్యాక్స్ 6 monthsకి మీరు సర్వీసింగ్ ఇస్తున్నారు. అండ్ వెన్ ఎవర్ దర్ ఈజ్ ఎ ఫెస్టివల్, యు ఆర్ క్లీనింగ్ యువర్ హౌస్, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. హ్మ్. Okay, and if your cloth is become dirty, you are washing the cloth. Okay, so everything, you are taking care of everything in this world హ్మ్. except your human body. Yes. సో బాడీకి కూడా మనం కేర్ తీసుకోవాలి, హ్మ్. అండ్ బాడీకి కూడా మనం అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయాలి. హ్మ్. సో ఈ సర్వీసింగ్ చేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాస్టింగ్. ఓకే, సో దిస్ ఫాస్టింగ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా సరే మనం ఫాస్టింగ్ చేస్తే మనకు ఇఫ్ యు ఆర్ డూయింగ్ 24 hours ఫాస్టింగ్, యు ఆర్ అబ్సల్యూట్లీ క్లీనింగ్ యువర్ బాడీ అని మీరు అనుకోవాలి. బికాజ్ అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీలో ఆటోఫేజ్ జరుగుతుంది. ఈ ఆటోఫేజీ ప్రాసెస్లో మన బాడీలో ఎగ్జాక్ట్లీ ఏమవుతుందంటే, వెన్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్ ఆఫ్ ఫుడ్, వాటర్ మీరు తీసుకోవచ్చు, బట్ నో ఫుడ్, నో మిల్క్, నో మజ్జిగ, నథింగ్ టు బి టేకెన్ ఎక్సెప్ట్ వాటర్. సో దెన్ ఓన్లీ యువర్ బాడీ విల్ కమ్ టు దట్ ప్రాసెస్. సో కంప్లీట్గా ఆపేసి మీరు ఓన్లీ వాటర్ ద్వారా మీరు ఫాస్టింగ్ చేశారంటే, విత్ వాటర్ ఆర్ వితౌట్ వాటర్, ఈ 2 types ఆఫ్ ఫాస్టింగ్స్ ఆర్ దేర్. సో మీరు ఎట్లాగైనా చేయొచ్చు. 24 hours ఒకరు ఫాస్టింగ్ చేశారంటే, దట్ మీన్స్ హీఈస్ క్లీనింగ్ హిజ్ కంప్లీట్ గట్ సిస్టమ్. సో గట్ సిస్టమ్ మనకు క్లీన్ అవుతుంది, అండ్ మన బాడీలో ఉన్న డస్టీ మెటీరియల్, మీన్స్ మేబీ లైక్ ఎక్స్క్రిటరీ మెటీరియల్ విచ్ వీఆర్ టెలింగ్ ఇన్ ద సైన్స్. సో ఆ ఎక్స్క్రిటరీ మెటీరియల్ మొత్తం యాక్చువల్లీ క్లీన్ అవడం మొదలు పెడతాయి. అండ్ ఇఫ్ ఈస్ దర్ ఎనీ సైడ్ ఆఫ్ ట్యూమర్ ఆర్ ఎనీ సైడ్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద బాడీ, ఓకే, అదర్వైజ్ వాట్ ఎవర్ టాక్సిన్స్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ, హ్మ్. సో దిస్ మన బాడీలో ఉన్న సెల్, మన బాడీలో ఉన్న గట్ సెల్స్ అన్నీ ఉంటాయి కదా, మనకు ఏమవుతుందంటే ఈ సెల్స్ అన్నీ వాళ్ళకు ఎనర్జీ దొరకక వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎక్స్ట్రా ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ ఏదేదో ఉంటే అది మొత్తం తినడం మొదలు పెడతాయి. అండ్ దాంతోపాటి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సైడ్ ఆఫ్ లైక్ అబ్నార్మల్ ఫ్యాట్, అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద బాడీ, ఎక్స్ట్రా ఫ్యాట్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, హ్మ్. సో ఇట్ విల్ స్టార్ట్ ఈటింగ్ దట్. ఓకే, సో అప్పుడు ఎందుకంటే వాళ్ళకు అంతవరకు వాళ్ళకు సర్వైవ్ కావాలి కదా, మన బాడీలో సెల్స్ అన్ని సర్వైవ్ కావాలంటే వాళ్ళకు ఎనర్జీ కావాలి. హ్మ్. ఎనర్జీ లేకపోతే సర్వైవ్ అవుతుంది. అవ్వదు. అండ్ ఎప్పుడైనా సరే మనము బయట తిండి మొత్తం ఆపేసాము, అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్లీ వాళ్ళకు ఎనర్జీ కావాలని వాళ్ళు ఎతుకుతూనే ఉంటారు అనమాట. సో దే విల్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్, బికాజ్ ఆల్ దిస్ ఎక్స్క్రిటరీ మెటీరియల్ కానీ, ఒక స్టోన్ కానీ, లేకపోతే ఒక అబ్నార్మల్ గ్రోత్ కానీ, ఒక ట్యూమర్ కానీ, ఈ ప్రతి దానిలో వాళ్ళకు కావాల్సిన ఆహారం ఉంటుంది కాబట్టి దే స్టార్ట్ ఈటింగ్ దట్. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే మొత్తం తగ్గుతాయి. మేబీ ఫర్ ద ఫీమేల్ ఐ విల్ టెల్ యూ, లైక్ ఇఫ్ ఈస్ దర్ ఎనీ లైక్ ఓవరియన్ సిస్ట్, or maybe fibroids, or maybe any sort of tumor anywhere in the body. Okay, otherwise suppose they are having a kidney stone, they are having prostate enlargement for the male especially, and anything I am telling, automatically అక్కడ ఏమవుతుందంటే తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే, అట్లీస్ట్ ఒకరు ఒక వారానికి ఒక్కసారి అయినా ఫాస్టింగ్ చేయాలి. ఓకే, people may be thinking like, doctor, are you doing it? Yes, I am doing. I am doing it every weekly once. Weekly once. Maybe one day here and there, that is different, but I am doing it. That is why I am healthy, and I can tell you, like, I don't have any major issues like BP, sugar, or any other, like maybe cholesterol. Everything is normal. Whenever I go for a test, Okay. I have seen everything is normal. సో దీని నుంచి మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ క్లీనింగ్ యువర్ బాడీ ఇన్ వీక్లీ ఇంటర్వాల్, యూ విల్ నెవర్ గెట్
ఎనీ సార్ట్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్. అండ్ అక్కడ ఆటోఫేజీ జరిగిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే లైక్ గట్ బ్యాక్టీరియాస్ కూడా రిఫ్రెష్ అవుతాయి అండ్ లివర్ కంప్లీట్గా రిఫ్రెష్ అవుతుంది. సపోజ్ ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంది అనుకో, ఈ టైప్ ఫాస్టింగ్ వాళ్ళు చేశారంటే వాళ్ళకు ఆ లివర్ మీద ఉన్న కోటింగ్ మొత్తం డిజాల్వ్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఫ్యాటీ లివర్ వాళ్ళకి తగ్గిపోతాయి. ఒకరికి హై బీపీ ఉన్నా, హై బీపీ యూ విల్ గెట్ ద రిజల్ట్ విత్ ఇన్ ఏ డే. సపోజ్ ఈ రోజు మీరు ఫాస్టింగ్ చేశారు, నెక్స్ట్ డే యూ చెక్ యువర్ బీపీ, యూ విల్ ఫైండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ నార్మల్. అగైన్ సపోజ్ 1 వీక్ వరకు మీరు కొంచెం కన్జ్యూమ్ చేశారు, అగైన్ 1 వీక్ తర్వాత అగైన్ ఇఫ్ యు ఆర్ చెకింగ్ మేబీ లిటిల్ బిట్ ఆఫ్ హై, లేకపోతే సపోజ్ ఎవ్రీ వీక్లీ ఇంటర్వాల్లో ఒకరు ఫాస్టింగ్ చేశారంటే దెన్ వాళ్ళకు బీపీ పెరగదు, వాళ్ళకు డయాబెటీస్ కూడా పెరగదు, లైక్ షుగర్ లెవెల్, బ్లడ్ షుగర్ లెవెల్ పెరగదు, ఇట్ విల్ బి నార్మల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ దేర్ బ్రెయిన్ విల్ బి వెరీ వెరీ యాక్టివ్ అనమాట. సో వాళ్ళకు ఎప్పటికీ బాగా పనిచేస్తాయి అనమాట, బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తాయి, వాళ్ళ బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. అండ్ ఎలా జరిగితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ జరిగితే బాడీలో ఓవరాల్గా ఒక వ్యక్తి హీ విల్ బికమ్ వెరీ వెరీ యాక్టివ్. అండ్ వాళ్ళ ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు, ఎంతసేపు అయినా ఒక పని చేయగలుగుతారు, ఎంతసేపు అయినా వాళ్ళు మాట్లాడగలుగుతారు, అండ్ దే విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద బాడీ. అట్లా ఉంటుంది. సో టు రిఫ్రెష్ యువర్ బాడీ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ టు డూ ద ఫాస్టింగ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్. సో అప్పుడు మీరు చూడండి, మీకు బీపీ తగ్గుతాయి, మీకు షుగర్ లెవెల్ కూడా తగ్గుతాయి, బ్లడ్ షుగర్ లెవెల్, అండ్ మీకు కొలెస్ట్రాల్ ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతాయి, ఫ్యాటీ లివర్ ఉన్న ఫ్యాటీ లివర్ నార్మలైజ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ దట్ మీన్స్ యూ ఆర్ నాట్ అలౌయింగ్ సచ్ కైండ్ ఆఫ్ డిజీజెస్ టు యువర్ బాడీ. కంప్లీట్ గా ఈ ప్రాబ్లమ్స్ మొత్తం మీకు నార్మలైజ్ అయిపోతుంది, ఇంకా పెరుగుతూ వస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫాలో. బట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత బ్రేక్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్, వేడి నీళ్ళు తీసుకోవాలి, వేడి నీళ్ళు ఒక 2 గ్లాస్ తీసుకోవాలి, దానిలో ఒక 2 నిమ్మకాయ పిండాలి, 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ మనం యాడ్ చేయాలి, కంప్లీట్గా మనం మిక్స్ చేసేసి తాగేయాలి. తాగేసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ గ్యాప్. ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు యాక్చువల్గా కంప్లీట్గా మీకు ఇన్ కేస్ బాడీ మీకు బాగుంది అనుకో, యూ విల్ గెట్ వెరీ ఫ్రీ మోషన్స్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఓకే, ఎక్దమ్ లూజ్గా వచ్చేస్తాయి అనమాట. యూ షుడ్ థింక్ దట్ యువర్ దట్ ఫాస్టింగ్ ప్రాసెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ మీకు కంప్లీట్గా టాక్సిన్స్ మొత్తం బయటికి వచ్చేసింది అని అనుకోవాలి. ఇన్ కేస్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు రాలేదంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ టేక్ అనదర్ 1 లీటర్ ఆఫ్ లూకమ్ వాటర్. ఓకే, కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి, గొరొచ్చి నీళ్ళు మీరు తాగేయాలి, ఒకేసారి తాగేయాలి. తాగేస్తే అప్పటికి వచ్చేస్తాయి. ఇన్ కేస్ హాఫ్ అన్ అవర్లో రాకపోతే ఓకేనా, ఇన్ కేస్ వచ్చేసిందంటే యూ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. కొంతమందికి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే పెప్టిక్ అల్సర్స్ ఉంటాయి, లేకపోతే పైల్స్ ఉంటాయి. ఎలాంటి వాళ్ళకు ఇట్ టేక్స్ లిటిల్ మోర్ టైమ్, లైక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes. సో ఈ హాఫ్ అన్ అవర్ వరకు మీరు చూసి ఇన్ కేస్ మీకు మోషన్స్ ఫ్రీగా రాలేదంటే మీరు 1 లీటర్ వేడి నీళ్ళు మీరు తాగేయండి. తాగేస్తే తర్వాత విదిన్ 10 to 15 minutes యూ విల్ గెట్ 3 to 4 times ఆఫ్ మోషన్స్. ఫ్రీగా అయిపోతాయి, మొత్తం బాడీ మొత్తం ఫ్రీ అవుతుంది. అండ్ మనకు టాక్సిన్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. అండ్ మన బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా మనకు అగైన్ బయటికి వచ్చేస్తాయి. అండ్ ఫైనలీ యువర్ బాడీ అండ్ మైండ్ and all the organs will start refreshing very well and it will work very well. Okay. Thank you so much, sir. So this is the benefit. Thank you.